అందరికీ హాయ్ ఫ్రెండ్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొత్తగా వచ్చిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ 2025 గురించి ఒక సూపర్ అప్డేట్ ఉంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 500 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ప్రత్యేకంగా అసిస్టెంట్ మేనేజర్, క్రెడిట్ ఐటీ పోస్టులకు. మీరు ఇంజనీరింగ్, ఐటీ లేదా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే ఇది మీకు చక్కటి అవకాశం. అప్లికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30, 2025 నుండి ప్రారంభమైంది మరియు మే 20, 2025 వరకు మాత్రమే ఆప్షన్ ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. జాబ్ వివరాలు: పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్, ఐటీ క్రెడిట్, అర్హత బీఈబీ టెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి డిగ్రీలు, సంవత్సరపు అనుభవం. ఐటీ పోస్టులకు కనీసం 1 సంవత్సరం. జీతం రూ. 48,480 మొదలు, అలవెన్సెస్తో సహా. వయస్సు పరిమితి కనీసం 22, గరిష్టంగా 30 సంవత్సరాలు. విభాగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్ మేనేజర్, ఐటీ 250, అసిస్టెంట్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్ 250. ఫీజు: యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రూ. 1,180, ఎస్సీ సెంట్ పీడబ్ల్యూబీడీ రూ. 177. సెలక్షన్ ప్రాసెస్: 1. ఆన్లైన్ ఎగ్జామ్, 2. గ్రూప్ డిస్కషన్, అవసరమైతే 3. పర్సనల్ ఇంటర్వ్యూ. అప్లై చేసే విధానం: 1. అప్లై నౌ లింక్ క్లిక్ చేయండి. 2. రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. 3. నోటిఫికేషన్ చదివి ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసుకోండి. 4. రిజిస్టర్ చేసుకుని డీటెయిల్స్ ఫిల్ చేయండి. 5. డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించండి. మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఎవరైనా చివరి సంవత్సరంలో ఉన్నవారు కాకుండా అర్హత ఉన్నవారే అప్లై చేయాలి. మిత్రులారా, ఇది మీకు ఒక మంచి అవకాశం. అప్లికేషన్ ప్రొసీజర్: దరఖాస్తు విధానం: 1. అభ్యర్థులు ముందుగా బ్యాంక్ వెబ్సైట్ www.unionbankofindacoin.loకి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్స్ పేజీపై క్లిక్ చేయాలి. అందులో కెరీర్ ఓవర్వ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. కరెంట్ రిక్రూట్మెంట్ లింక్పై క్లిక్ చేయాలి. అందులో యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2025 నుంచి 26 వరకు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ లింక్ కనిపిస్తుంది. తర్వాత క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ పై క్లిక్ చేయాలి. 2. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్ను ఎంచుకోవాలి. అప్పుడు పేరు, కాంటాక్ట్ వివరాలు, ఈమెయిల్ ఐడి నమోదు చేయాలి. సిస్టమ్ ద్వారా ఒక ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. వీటిని స్క్రీన్పై చూపిస్తారు. అలాగే ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్ ద్వారా కూడా పంపబడతాయి. ఈ వివరాలను సురక్షితంగా నోటింగ్ చేసుకోవాలి. 3. ఒకేసారి ఫారం పూర్తి చేయలేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ టాబ్ ద్వారా మీరు ఇప్పటివరకు ఇచ్చిన డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసే ముందు మీ 4. ఆన్లైన్ అప్లికేషన్లో ఇచ్చిన వివరాలను జాగ్రత్తగా సరిచూసి ఏదైనా మార్పు అవసరమైతే దానిని సబ్మిట్ చేసే ముందు చేయాలి. ఒకసారి కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు. 5. అభ్యర్థి యొక్క పేరు, తండ్రి భర్త పేరు సర్టిఫికెట్లలో ఉన్న విధంగానే సరిగ్గా ఉండాలి. ఏవైనా భేదాలు ఉంటే దానివల్ల అభ్యర్థిత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది. 6. ఫోటో, సంతకం అప్లోడ్ చేసే ముందు గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ మొత్తం అప్లికేషన్ ఫారం ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ ట్యాబ్ పై క్లిక్ చేసి మొత్తం వివరాలను పరిశీలించాలి. ఫోటో, సంతకం, అంగుళం గుర్తు, థంబ్ ఇంప్రెషన్ తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయా అనే విషయాన్ని చెక్ చేసుకోవాలి. 8. అన్నీ సరిగా ఉన్న తర్వాత పేమెంట్ ట్యాబ్ ద్వారా ఫీజు చెల్లించాలి. ఆపై సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఫీజు చెల్లింపు విధానం: అప్లికేషన్ ఫారం పేమెంట్ గేట్వేతో కలిపి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డులు: రూపాయి వీసా, మాస్టర్ కార్డ్, మాఎస్ట్రో. క్రెడిట్ కార్డులు: ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ వాలెట్ ద్వారా చెల్లించవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఈ రిసీప్ట్ జనరేట్ అవుతుంది. ఇది తప్పనిసరిగా ప్రింట్ చేసి భద్రంగా ఉంచుకోవాలి. ఈ రిసీప్ట్ రాకపోతే అర్థం పేమెంట్ విఫలమైందని.
అప్పుడు మళ్ళీ లాగిన్ చేసి చెల్లింపు ప్రక్రియను పునరావృతం చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత బ్రౌజర్ క్లోజ్ చేయడం. మరిన్ని వివరాలకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఎవరైనా చివరి సంవత్సరంలో ఉన్నవారు కాకుండా అర్హత ఉన్నవారే అప్లై చేయాలి. మిత్రులారా, ఇది మీకు ఒక మంచి అవకాశం. ఆప్షన్ మిస్ అవ్వకండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.